బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీలో అయితే సంబరాలు అయితే నిర్వహించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మరికొద్ది సేపట్లో కేసీఆర్ రాబోతున్నారు. ఎటువంటి నిర్దేశం మీకు చేయబోతున్నారు మీరు అనుకుంటా ఉన్నారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భం. డెఫినెట్లీగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నాడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ప్రారంభించే సమయంలో ఇదే ఏప్రిల్ 27, 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పార్టీ ప్రారంభించిన నాడు అనేక మంది అనేక విమర్శలు చేసిర్రు. ఇది మగ్గలో పుట్టింది పొబ్బులో పోతుంది, ఈ బక్కపల్చిన కేసీఆర్ తోటి ఈ పార్టీ ముందుకు పోతుందా, తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని చెప్పి అనేక మంది అనేక విమర్శలు చేసిండ్రు. కానీ ఎవరు ఎన్ని చేసినా పిడికెడు మందితోటి ప్రారంభమైన ఈ పార్టీ ఇలా లక్షలాది మంది సభ్యత్వంతో బ్రహ్మాండమైన మరి వేళ్ళు అనుకొని ఇలా ఎక్కడికక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అంటే కేసీఆర్ గారి దూరదృష్టి, కేసీఆర్ గారి ఆలోచన అనే విషయాన్ని చెప్పక తప్పదు. ఇలా తప్పకుండా ఇలా ఈ యొక్క పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం వైపు ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పం కొద్దీ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర కార్యవర్గంలో దిశను నిర్దేశించబోతా ఉన్నారు. తప్పకుండా సభ్యత్వం ప్రారంభించడం కావచ్చు, గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణం కావచ్చు, వీటన్నిటిపైన ఈ పార్టీ మరి దృష్టి పెట్టబోతా ఉన్నది. ఇలా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం, ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇలా 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తా అన్నారు, 13 అంశాలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇలా మన కళ్ళ ముందు చూసినాం కదా. మొన్నటికి మొన్న ఆర్టీసీ సమ్మె జరిగింది. ఆర్టీసీ వాళ్ళకు బకాయిలు ఉన్నారు, వాళ్ళకు ఇవ్వాల్సిన 2,000 కోట్లు, సంవత్సరానికి 2,000 కోట్లు పెండింగ్లో పెట్టుకుంటూ పోతా ఉన్నారని చెప్పి వారే చెప్పారు నిన్న జేఏసీ. సో కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆర్టీసీ మంత్రిగా ఉన్నారు, నిండు అసెంబ్లీలో చెప్పిండు 9,300 కోట్ల లాభం వచ్చింది మహాలక్ష్మి పథకం ద్వారా అన్నావు. మరి ఆ 9,300 కోట్ల లాభం వస్తే ఆర్టీసీ కార్మికులకు ఇయ్యరాదండి, వాళ్ళకు పిఆర్సీలు ఇయ్యరాదండి, వారికి అపాయింట్ ఫిక్స్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకు పర్ఫెక్ట్గా పెండింగ్లో ఉన్న జీతాలన్నీ ఇయ్యరాదండి, వారు దాచుకున్న పైసలన్నీ కూడా వారికి ఇయ్యరాదండి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. మీరు పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ అనుభవం లేని రాహిత్యం వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, రాష్ట్రం అప్రపాలు చేసిండ్రు. ఇలా మీరు 9.5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే మీరు ఇలా 2.5 సంవత్సరాల్లో 3,47,000 కోట్ల అప్పు చేసిన సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. సో కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ వైఫల్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటి కూడా ఎండగడతాం. ప్రజల ఏజెండాగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళబోయే దిశగా ఇలా మా పార్టీ నాయకుడు దిశ చేపబోతా ఉన్నారు. మొన్న మాజీ సీఎం కేసీఆర్ కూడా సభ పెట్టిన రోజు తోడేళ్ళు వస్తుంది జాగ్రత్త అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ బయటకు మళ్ళీ రాబోతున్నారు, మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నారు అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారికి వణుకు పుడుతూ ఉన్నది. ఈయన రాకపోతే బాగుండు, ఈయన ఇంత అండనే పంటే బాగుండు అనే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారికి. అరే, నువ్వు రావు అంటావు, వచ్చినాక మాట్లాడితే జీర్ణించుకోలేవు. మనం అక్కడ మాట్లాడతాడు, మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అన్నావు. కరెక్టే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తారు. ఎందుకంటే మేము రాబోయే కాలంలో ఉండేది అధికార పక్షంలో, ప్రతిపక్షంలో ఉండేది కాదు. కాబట్టి నీకు కేసీఆర్ గారు బయటికి రాగానే ఇలా మనం చూడలేదా, కేసీఆర్ గారికి పోటీగా జగిత్యాలను నువ్వు ఒక సభ పెట్టుకుంటువి, మా భూపాలపల్లి జిల్లాలో పెట్టిండు. అధికార పక్షం అంటే అధికార పార్టీ ఖర్చులతోటి అధికార ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టిన మీటింగు. మరి అక్కడ నువ్వు మీటింగ్ పెట్టుకుంటే ఏం తేలిపోయింది? 40 లక్షల వ్యూస్ కేసీఆర్కు ఉంటే 4 లక్షల వ్యూస్ కూడా నీకు రాలేదు. ఇజ్జత్ తీసుకుంటే వట్టిగా. ఎందుకే రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో ఎత్తులకు పోతే కింద పడిపోతావు. సో కాబట్టి ఇలా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ప్రజలలో గూడు కట్టుకున్నాడు కేసీఆర్ గారు, ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. తప్పకుండా రాబోయేది బీఆర్ఎస్ఏ, కాబోయేది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎన్నటికున్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని నాడు జయశంకర్ గారు చెప్పినట్టే ఇలా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష. అది ఇంకొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? మరి కొద్దిసేపట్లో కేసీఆర్ బయటికి రాబోతున్నారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి బాగా ఉంటున్నారు, ఎట్లా చూస్తారు? 2001 ఏప్రిల్ 27 ఇదే రోజు నాడు కేసీఆర్ గారు తనకు ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాల దోపిడీ ఆగాలంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గం,
కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పి నిర్ణయించుకొని ఒక్కటిగా బయలుదేరిన కేసీఆర్ గారు దాదాపు 14 సంవత్సరాలు అల్లుపెరగని పోరాటం చేసి తన చావును పనంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శివయాత్రనో అని చెప్పి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాల్లో అనేక రంగాల్లో అభివృద్ధి చేపించి రాష్ట్రం చిన్నదైనప్పటికీ దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1గా నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాల్లో కనివిరియవేత్తలు ప్రజలు ఏమనుకుంటారు, వారికి ఏం కావాలి, వాళ్ళు ఊహించని పథకాలను, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశమే అబ్బురబోయే విధంగా, అరే ముక్కు మీద వేలేసుకునే విధంగా అనేక పథకాలు పెట్టాడు. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేనిపోని మాటలు చెప్పి కేసీఆర్ గారు 1 ఇస్తాం, మేము 2 ఇస్తాం, 2 ఇస్తాం, 3 ఇస్తాం, ఇంట్లో ఒకళ్ళకి పింఛన్ ఇస్తాం, మేము 4గురికి ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అర్రాజు పాటలాగా 620 హామీలు 6 గ్యారెంటీల పేరు మీద మొత్తం ప్రజలందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తున్నాం కదా, 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతృప్తిగా లేరు. అటు విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏ ఒక్క ప్రజలకు ఏ హామీ కూడా కేవలం ఒకటే లక్ష్యం, దోచుకోవాలి, దాచుకోవాలి. రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకోవాలి, దాచుకోవాలనే విధంగా ఎక్కడ చూసినా కుంభకోణాలే. విద్యార్థులు తినే కోడిగుడ్డు నుండి మొదలు పెడితే బొగ్గు కుంభకోణం వరకు కూడా అన్నిట్లలో కుంభకోణాలు అవినీతిమయం చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేశారు. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం రాష్ట్రం యొక్క జీడిపి పడిపోయే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి కుంటుపడే విధంగా ఈరోజు చేశారు. ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, ఈ రాష్ట్రానికి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు ముగించి 26 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంలో కేసీఆర్ గారి అధ్యక్షతన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోబోతున్నాం. ఆ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ గారు మాకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ 2.5 సంవత్సరాల ప్రజల పక్షాన, ప్రతిపక్షాన మనం ఏ విధంగా కొట్లాడినాం, రాబోయే రోజుల్లో ఏ విధంగా కొట్లాడాలి, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి, ప్రజల పక్షాన ఏ విధంగా అండగా ఉండాలి, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే దాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కేసీఆర్ గారు ఏమి చెప్పబోతున్నారు, కేసీఆర్ గారు ఏ కార్యాచరణ తీసుకోబోతున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఆ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరం కూడా ముందు పోతామని తెలియజేస్తున్నాం.